ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప చేత మరి యొక్క వారం ఈ ఉదయకాలపు బైబిల్ స్టడీలో మనం కలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయానికై నేను ప్రభుని స్తుతిస్తూ ఆసక్తితో ఈ బైబిల్ స్టడీ సమయానికి జూమ్లోనికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రమంగా ఆత్మీయులంగా దేవుని ఆత్మీయ కుటుంబ సభ్యులంగా మనం ఈ బైబిల్ అధ్యయన సమయానికి మనం ఎలా కలుసుకోవడం ఇది ఒక ధన్యకరమైన గడియ. ఆసక్తితో చేరువచ్చిన మిమ్మలను మరోసారి నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. మీరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అలాగనే దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి చూస్తూ ఆలోచించి ఈ మాటలు నాకేంటి అన్నట్టుగా
ఇవి నాకు ఎలాగ వర్తిస్తాయి అనే ప్రశ్నతో మీరు దేవుని వాక్యం మీరు వినగోరితే పరిశుద్ధాత్ముడు తప్పక మన మనోనేత్రాలను వెలిగించి మనం నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠాలు ఆయన నేర్పిస్తాడు అని నేను నమ్మి ప్రభుకి స్తోత్రాలు చెల్లించి ఈరోజు తరగతికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక కీలకమైన అంశం, దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మనం ఆలోచించబోయే అంశం ఒక కీలకమైన అంశం మనం ఆలోచిస్తాం. అదేమిటి అనగా, దేవుని గణపరచినట్లు నిర్ణయాలు చేయటం ఎలాగున. హౌ టు మేక్ డెసిషన్స్ దట్ హానర్ గాడ్. దేవుని గణపరచినట్లు నిర్ణయాలు చేయటం ఎలాగున. ఈ విషయం దేవుని పిల్లలమైన మనమంతా మనం ఎరగవలసినటువంటి కీలకమైన విషయమని ఇక నేను వేరుగా చెప్పనక్కర్లేదు అని అనుకుంటా ఉన్నాను. మనుషులమైన మనందరి జీవితంలో దేవుణ్ణి గణపరచినట్లు నిర్ణయాలు చేయాలి అంటే అసలు మన జీవితంలో లెక్కలేనటువంటి ఎంపికలు, అంటే మెనీ చాయిసెస్. కుడివైపు వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, అనేకమైనటువంటి ఎంపికలు మన ముందు కనబడుతూ ఉంటాయి. అయితే ఏ ఎంపికను నేను చేసుకుంటే దేవుడు సన్మానించబడతాడు, దేవుడు గౌరవించబడతాడు అన్నదే ఒక కీలకమైన విషయం. ఈ విషయాన్ని మనం నేర్చుకోకపోతే దేవుని గణపరచినట్లు నిర్ణయాలు చేయటం మనకు రాదు. చాలాసార్లు మనం చేసేటువంటి నిర్ణయాల వలన దేవుడు అగౌరవపరచబడేటువంటి పరిస్థితులు మనందరి జీవితంలో కూడా చోటు చేసుకునే ఒక ప్రమాదం ఉంది అనే విషయం మనసులో ఉంచుకుంటూనే దయచేసి మీరు శ్రద్ధగా ఈ మాటల్ని విని ఆలోచిస్తూ నేర్చుకోవాలి అని నేను కోరుతా ఉన్నాను. సరే, రండి. మనుషుని యొక్క జీవితం అది ఎంపికలతోనే తయారవుతుంది. మనం సరైన నిర్ణయాలు చేశాము అనుకోండి, సరైన జీవితం అబ్బుతుంది. సరైన జీవితం జీవించామనుకోండి, సరైన గమ్యానికే మనం చేరుకుంటాం. అలాగనే మనం తప్పుడు నిర్ణయాలు చేశామనుకోండి, తప్పుడు జీవితమే జీవిస్తాము. మనం తప్పుడు జీవితం జీవించామనుకోండి, తప్పుడు గమ్యానికే మనం చేరుకుంటాం. ఇది పెద్దగా చెప్పాల్సినటువంటి పని లేదు అని నేను అనుకుంటున్నాను. అవర్ డెసిషన్స్ ప్రొడ్యూసెస్ అవర్ డైలీ లైఫ్. అవర్ డైలీ లైఫ్ ప్రొడ్యూసెస్ అవర్ డెస్టినీ. మన నిర్ణయాలు మన జీవితాన్ని ఉత్పన్నం చేస్తే మన జీవితం మన గమ్యాన్ని ఉత్పన్నం చేస్తుందన్నమాట. అందుకనే సరైన నిర్ణయాలు మనం చేయవలసినటువంటి అవసరత ఉంది అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సరైన నిర్ణయాలు చేయటం మనం నేర్చుకోవాలి. కనుక మన జీవితాలు ఎంపికతో తయారవుతాయి అనే విషయం మనం గుర్తెరగవలసి ఉంది. అయితే కొన్ని నిర్ణయాలు నిత్యత్వంపై ప్రభావం ఏమీ చూపవు. నిర్ణయాలు రెండు రకాలు. నిత్యత్వంపై ప్రభావం చూపే నిర్ణయాలు ఉంటాయి. తాత్కాలిక ప్రభావాన్ని చూపే నిర్ణయాలు కూడా ఉంటాయి.
ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి వస్తువులను కలిగి ఉండాలి అనేవి ఈ నిర్ణయాలు మన నిత్యత్వం పైన, మన శాశ్వత జీవనం పైన ఎంత మాత్రము ప్రభావం చూపవు. అవి తాత్కాలికమైనటువంటి నిర్ణయాలే అవుతాయి. తాత్కాలికమైనటువంటి కాలానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ అనేకమైనటువంటి ఎంపికలు శాశ్వతమైన పరిణామాల్ని కలిగిస్తాయి. అవి ఏమిటి అని అంటే, ఏ దేవుణ్ణి నమ్ముకున్నాను, ఏ మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను, ఎటువంటి ప్రామాణికాన్ని నేను కలిగి ఉన్నాను. ఇవి మన శాశ్వతమైన జీవనం పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక ఏ దేవుణ్ణి నేను అంగీకరించాను, ఏ మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను, ఏ ప్రామాణికాన్ని నేను అభ్యాసం చేస్తున్నాను అనేది ఒక కీలకమైనటువంటి ఎంపికలు. అలాగనే నేను ఏ సంఘములో సభ్యునిగా ఉన్నాను, ఏ బోధను నేను అవలంబిస్తున్నాను, ఎలాంటి విశ్వాసాన్ని నేను అవలంబిస్తున్నాను అన్నదే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎంపిక. అలాగనే నేను ఎటువంటి విలువలు కలిగి ఉన్నాను, ఎటువంటి వాటికి నేను ప్రాధాన్యతలు ఇస్తున్నాను, ఎటువంటి లక్ష్యాలు నేను కలిగి ఉన్నాను, ఎటువంటి దృష్టి నేను కలిగి ఉన్నాను, ఇవి కూడా శాశ్వతమైన పరిణామాలు చూపించేటువంటి నిర్ణయాలే. అలాగే నేను ఎటువంటి జీవిత భాగస్వామిని నేను కలిగి ఉన్నాను, నాకు అనుగ్రహించబడిన డబ్బు నేను ఎలాగున ఖర్చు పెడుతున్నాను. అటు తరువాత ప్రియమైన మిత్రులారా, ఎలాంటి సమయము, నా ధనం ఎలాంటి వాటి కొరకు నేను వెచ్చిస్తున్నాను అనేది కూడా చాలా కీలకమైనటువంటి ఎంపికలే. ఇవన్నీ కూడా మన శాశ్వత జీవితం పైన తప్పక ప్రభావం చూపిస్తాయి అని దేవుని పిల్లలంగా మనం గుర్తెరగవలసి ఉంది. అయితే ఇవి శాశ్వతమైన వాటి మీద శాశ్వతమైన ప్రభావాన్ని చూపించే ఎంపికలు, నిర్ణయాలు అయినప్పుడు ఇవి సరైనవి కాకపోతే దేవునికి అగౌరవాన్ని తెచ్చిపెడతాము, లేదా సరైన వాటిని మనం కలిగి ఉంటే దేవునికి మహిమను తీసుకుని వస్తాం. పరిశుద్ధ లేఖనాల్లో కూడా పరిశుద్ధ లేఖనాల్లో కూడా దేవుడు ఈ ఎంపికలు చేసుకోవడానికి ఆది నుంచి ఆయన అవకాశాలు మనుషులకు ఇస్తున్నటువంటి వానిగానే ఆయన మనం చూస్తాం. కనుక మీరు శ్రద్ధగా మీరు ఆలోచించి చూడగలిగితే, ఉదాహరణకు ఒక భాగంలోంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయం 11 నుంచి 20 వచనాలు ఇలా వ్రాసి ఉన్నాయి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, అది దూరమైనది కానే కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్న ఎలా అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. 16వ వచనం నుంచి తర్వాత భాగం చూడండి. 16వ వచనం నుంచి తర్వాత భాగం ఇలా రాసి ఉంది. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని
ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈనబడిన వాడవై అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదరనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకు, నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకును. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. ప్రభు ఈ వచనాలు మనందరి ధ్యానము నిమిత్తమై ఆశీర్వదించాలని మనము ఆశిద్దాం. దేవుడు మనుషుల ముందు ఎంపికలను ఉంచి నువ్వు ఏది ఎంచుకుంటావో అది ఎంచుకో అని చెప్పి దేవుడు మనుషుల ముందు ఉంచినటువంటి ఎంపికలు గూర్చినటువంటి చాలా చక్కని లేఖన భాగం ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం. కనుక క్రీస్తునందు ప్రియమైన మిత్రులారా, ఈ లేఖన భాగపు వెలుగులో మనం దేవుని గణపరచునట్లు నిర్ణయాలు చేయటం ఎలాగనో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 11 నుంచి 20 వచనాలలో కొన్ని కీలకమైన ఆలోచనలు మన ముందుకు వస్తాయి. వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, సావధానంగా వినండి. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. ద్వితోపదేశకాండం 30 అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో మనం దేవుని చిత్తం తెలుసుకోవచ్చు అని దేవుడు మన ముందు ఆ రెండింటినీ పెట్టి ఏది ఎంచుకోవటం అది మనకు శ్రేయస్కరమో ఆయన తెలియచెప్పేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ సత్యాలకు, ఈ వచనాలకు 25వ కీర్తన 9వ వచనం కలిపి చదవండి. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 25వ కీర్తన మీ కొరకే చదువుతున్నాను. 9వ వచనం దయచేసి చూడండి. ఇలా రాసి ఉంది: న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. మిత్రులారా, ఈ వచనానికి 32వ కీర్తన 8వ వచనం కూడా కలిపి చదవండి. మనం అడగాలే గాని, మనము కనిపెట్టాలే గాని దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేసేవాడుగా మనకు లేఖనాల్లో కనబడతాడు. అదే ద్వితోపదేశకాండం 30వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి ఒక సారాంశం. అటు తర్వాత దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో మనం చేయగలం కూడా. చాలాసార్లు దుష్టుడు మన చెవిలో వినిపించే ఒక మాట ఏమిటి అంటే, దేవుడు ఏదైతే నీ యొద్ద నుంచి ఆశిస్తున్నాడో అది చేయటం నీ వల్ల కాదు, అలా జీవించడం నీకు చేత కాదు అని వాడు అబద్ధాన్ని మనకు వినిపిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ద్వితోపదేశకాండం 30 అధ్యాయం 15-16 వచనాలలో దేవుడు మీ యొద్ద నుంచి ఆశిస్తున్నది మీరు చేయగలరు అని చెప్పే వాటిని మనకు అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని ఎరిగిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అన్నాడు: నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అని చెప్పాడు.
కనుక ప్రియులారా, ప్రభు మన యొద్ద నుంచి ఏమైతే ఆశిస్తున్నారో దాన్ని మనం చేయగలము అనేటువంటి ప్రభునందు ఒక స్థిర నిశ్చయత మనం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. మరో మాట ఈ సందేశంలో మనకు కనబడుతుంది. సాతాను మనల్ని మోసగించేందుకు, మనల్ని నిరుత్సాహపరిచేందుకు, అలాగనే దేవుని చిత్తం చేయడానికి, మనం అడ్డుకోవడానికి, వాడు మన నాశనం చేయడానికి వాడి ప్రయత్నం వాడు ఎప్పుడూ ఆపడు. వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు అనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ద్వితోపదేశకాండ 30 అధ్యాయం 17-18 వచనాల్లో మనం వెనక్కి తిరిగినట్లయితే అనే మాట రాసింది చూడండి. దేవుడు మన ముందు ఉంచిన ఎంపికలలో సరైన దాన్ని ఎంపిక చేసుకోకుండా మనం దేవుని వాక్యం నుంచి మనం వెనుదిరిగినట్లయితే మనం వాడి చేత మోసగించబడి, వాడి చేత నిరుత్సాహపరచబడి, వాడి చేత అడ్డగించబడి, చివరికి నాశన పడుగులు మనం దేవుని పిల్లలుగా వేస్తాం. ఎందుకంటే 1 పేతురు 5 అధ్యాయం 8 వచనం ప్రకారం వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు తిరుగుతూనే ఉన్నాడు అనే విషయం మనం దేవుని పిల్లలుగా బాగా మనం ఎరుగుదాం. అలాగనే ప్రస్తుతం మనం ఏ లోకంలో అయితే ఉన్నామో ఆ లోకం దుష్టుని యందే ఉంది అనే విషయం మనము మర్చిపోకూడదు. మిత్రులారా, ఈ 3 తలంపులు మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవలసిన తలంపులు. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు, అలాగనే దేవుడు ఆశించిన దాన్ని మనం చేయవచ్చు. అయితే ప్రతికూలంగా సాతానుడు వాడు మనల్ని పెడత్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు అనే విషయం కూడా మనం మర్చిపోకూడదు. అలాగనే ప్రియ మిత్రులారా, మనకు ఎంచుకునేటువంటి స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు అనే విషయం ఈ ద్వితోపదేశకాండం 30 అధ్యాయం 11-20 వచనాల్లో భలే స్పష్టంగా మనకు కనబడుతుంది. మీ ఎదుట నేను జీవాన్ని మరణాన్ని ఉంచాను, మీ ఎదుట మేలును కీడును ఉంచాను, మీ ఎదుట ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచాను అని చెప్పినటువంటి మాటలు ఆయన మన ముందు ఎంపికలు చేసుకోవడానికి అవకాశాలు ముందు పెట్టి ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఇచ్చాడు అనే విషయం భలే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఒక సంగతి మర్చిపోకండి. ద్వితోపదేశకాండం 30 17-20 వచనాలు మనం చూస్తే ఎంపికల యొక్క పరిణామాలు మనం తప్పించుకోలేం. మనం మంచి ఎంపిక చేసుకున్నామనుకోండి, మంచి పరిణామమే మనం చూస్తాం. మనం చెడ్డ ఎంపికలు చేసుకున్నామనుకోండి, చెడ్డ పరిణామాలే మనం చూడవలసి ఉంటుంది అనే విషయం మీరు దయతో గమనించాలి. ద్వితోపదేశకాండం 30 అధ్యాయం 11-20 వచనాల యొక్క గంభీరమైన తలంపులు ఇవే. మిత్రులారా, ఈ 5 విషయాలు మీ మనసులో గట్టిగా పడనివ్వండి. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు, దేవుడు ఏం ఆశిస్తున్నాడో అది మనం చెయ్యవచ్చు. దానికి ప్రతికూలంగా సాతానుడు ప్రత్యర్థిగా మన ముందు నిలబడతాడని తెలుసుకోవాలి. ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ మనకుందని మనం గుర్తెరగాలి. అలాగనే మన ఎంపికల పరిణామాలే ఇవ్వండి మనం చేసుకున్న ఎంపిక మీద ఆధారపడి ఉంటాయనే విషయం మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. కనుక ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని ఇప్పుడు రండి, నేను బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చూపించగోరుతున్నాను. అదేంటనంటే, తప్పుడు నిర్ణయాలు బైబిల్లో కొంతమంది చేశారు. వారి యొద్ద నుంచి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మిత్రులారా వినండి, క్రమంగా ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో మనం చూస్తాము, ఆదికాండం 3 అధ్యాయంలో హవ్వ ముందు 2 ఎంపికలు ఉన్నాయి. ఒకటి, తన ముందు జీవవృక్షం ఉంది, మరోవైపు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఉంది. జీవవృక్ష ఫలమునైనా తినవచ్చు, లేదా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము నుంచి దాని ఫలమునైనా తినవచ్చు. కనుక హవ్వ ఆ రోజున
ఒక తప్పుడు నిర్ణయం చేసి లోకములోనికి పాపం ప్రవేశించడానికి ఆమె తలుపు తెరిచినట్లుగా మనకు ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లోను, 13వ వచనం అలాగనే 16వ వచనంలో కూడా దాన్ని మనం చూడగలుగుతాం. అటు తర్వాత ప్రియులారా, కయ్యూను ముందు 2 నిర్ణయాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఆదాము హవ్వలు నేర్పించిన ఆత్మ సంబంధమైన భక్తి విధానము ఉంది. మరోవైపు తాను ఎంచుకున్న స్వనీతి మార్గం కూడా ఉంది. ఆ రోజున కయ్యూను తన తల్లిదండ్రులు తనకు నేర్పించిన ఆత్మ సంబంధమైన క్రమాన్ని విడిచి తన స్వనీతి క్రమాన్ని ఆయన ఎంచుకొని ఒక తప్పుడు నిర్ణయాన్ని తాను చేయడాన్ని మనం చూస్తాం. అటు తర్వాత లోతు మనకి కనబడతాడు. అబ్రాహాముతో పాటు కొంతకాలం జీవించిన లోతు ముందు అబ్రహాముతో జీవించే ఆశీర్వాదకరమైన జీవితము ఉంది. మరోవైపు పచ్చగా కనబడుతున్న ఏదేను తోటలా కనబడుతున్న ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు కూడా తన ముందు కనబడుతున్నాయి. ఆ రోజున లోతు తప్పుడు నిర్ణయం చేసి తన కుటుంబం అంతటినీ కూడా ఆయన నాశనము నడిపించేటువంటి ఒక భర్తగా, ఒక తండ్రిగా ఆయన మనం చూస్తాం. ఇది ఆయన చేసిన తప్పుడు నిర్ణయాలు ఎంత చేదు ఫలితాలు ఇచ్చాయో మనం లేఖనాల్లో చూస్తాం. అటు తర్వాత అబ్రాహాము జీవితంలో దేవుడు వాగ్దానమును బట్టి సంపాదించుకోవలసిన బిడ్డను గూర్చిన నిరీక్షణ ఒకవైపు ఉంది. మరోవైపు ఏమో తన భార్య ఇచ్చినటువంటి సలహా, హాగరుతో కాపురం చేసి బిడ్డను సంపాదించుకోవాలి అనేటువంటి సలహా కూడా ఆయన ముందు ఉంది. అయితే ఆ రోజున అబ్రాము ఒక తప్పుడు నిర్ణయాన్ని చేసి ఎంతో తన జీవితం మీదకు ఒక నల్లటి మచ్చను ఆయన తెచ్చుకోవడాన్ని మనం చూస్తాం. అలాగని మోషే సంఖ్యాకాండం 20 అధ్యాయం 7 నుంచి 12 వచనాలలో బండతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలకు దప్పిక తీర్చే పని చేయొచ్చు. అదే సమయంలో ఉక్రోషంతో బండను కొట్టి దేవుని మాటను మీరి తప్పిదము చేయొచ్చు. కనుక మోషే ఆ రోజున తన ఉక్రోషాన్ని, తన కోపాన్ని అణుచుకోలేక ప్రజలను ద్రోహులారా అన్నాడు. బండను కొట్టాడు. నాలుకతో ప్రజలను కొట్టాడు, కర్రతో బండను కొట్టాడు. ఒక చెడ్డ నిర్ణయం ఆయన చేశాడు. అది ఎంతో చేదైనటువంటి ఫలాన్ని ఆ మోషే జీవితంలో ఉంచింది అనే మాట మనం ఎరగని విషయం కాదు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఫెలిక్స్ ముందు అపోస్తలుడైన పౌలు నిలబడి అపోస్తల కార్యాలు 24 అధ్యాయం 25 వచనంలో తెలియచేయవలసినటువంటి చక్కని లేఖన సమాచారం అంతా తెలియచేశాడు. ఇప్పుడు ఫెలిక్స్ క్రీస్తును అంగీకరించన్నా అంగీకరించవచ్చు, లేదా క్రీస్తును విస్మరించైనా విస్మరించవచ్చు. ఆ రోజున ఫెలిక్స్ ఒక చెడ్డ నిర్ణయాన్ని తీసుకుని శాశ్వతంగా దేవునికి దూరమయ్యే చోటికి తన ప్రయాణం కట్టడాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఈ లేఖన భాగాల్లో వీళ్ళందరూ మనకు చాలా సుపరిచితులే. హవ్వను గురించి చదువుతాం, కయ్యూనును గురించి చదువుతాం, లోతును గురించి చదువుతాం, అబ్రహామును గురించి మనం చదువుతాం, మోషేను గురించి మనం చదువుతాం, ఫెలిక్స్ను గురించి కూడా చదువుతాం. వీళ్ళంతా వాళ్ళ జీవితాల్లో వారు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వలన ఎంతో చేదైనటువంటి ప్రతిఫలాలు వారు పొందినారు అనే విషయం కూడా లేఖనం మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. ఈ వెలుగులో మరో సంగతి మీతో చెప్పనివ్వండి. దేవుణ్ణి ఘనపరచినట్లుగా నిర్ణయాలు చేసే దిశగా మంచి నిర్ణయాల నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇదే పరిశుద్ధ గ్రంథములో, లేఖనాల్లో మంచి నిర్ణయాలు చేసిన వ్యక్తులు కూడా లేకపోలేదు. అబ్రహాము మంచి నిర్ణయాలు చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో భయంకరమైన భ్రష్ట జీవితాన్ని జీవించే మెసొపొతేమియా మనుషుల మధ్య ఉండొచ్చు, లేదా దేవుని కొరకు పిలువబడి
దేవుని కొరకు ప్రత్యేకించబడవచ్చు. ఆ రోజున అబ్రాము ఆ దేశమును విడిచిపెట్టి ఒక మంచి నిర్ణయం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు కోరినట్టుగా నిబంధన బంధములోకి రావచ్చు, లేదా దేవుని మీద అవిశ్వాసమే కనపరచవచ్చు. కానీ ఆ రోజున అబ్రాము యెహోవాను నమ్మి అతను నీతిగా చేయబడ్డాడు అనే మాట మనం చూస్తాం. అదే ఆదికాండం 17వ అధ్యాయంలో కూడా దేవుడు సున్నతి పొంది నిబంధన బంధములో ఉండమని ఆయన కోరాడు. ఆ నిబంధన బంధములోనికి రావచ్చు, లేదా నిబంధన బంధాన్ని కూడా విస్మరించవచ్చు. కానీ ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాము సున్నతి తను పొంది అనేకులకు చేసి నిబంధన సంబంధములో నిలిచాడు ఆయన. అలాగనే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు కోరినట్టుగా తన కుమారుని బలి అర్పణ కొరకు అర్పించవచ్చు, లేదా అర్పించకుండా విడుదెరగవచ్చు. ఆ రోజున దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన తన కుమారుని బలి అర్పించడం కొరకై మోరియా పర్వతం వరకు ఆయన చేరుకున్నాడు. ఈ 4 అధ్యాయాల్లో కూడా అబ్రహాము మంచి నిర్ణయాలే చేశాడు. అవి జటిలమైన సమయంలోనే దేవుని కొరకు మంచి నిర్ణయాలు చేసి దేవుని ఘనపరిచేవాడు, మహిమపరిచేవాడు అయ్యాడు అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమిత్రులారా, మన ముందు కూడా జటిలమైనటువంటి మనం సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు అబ్రాము వలె తీసుకునే అలవాటు మనకుందా అన్నదే ప్రశ్న. అటు తర్వాత మోషే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు మనం చదవగలిగితే, తాను చాలా గంభీరమైనటువంటి మంచి నిర్ణయాలు మోషే తీసుకున్నాడు. ఐగుప్తులో తనకు దొరికే సుఖభోగాలు విడిచిపెట్టడం, అది ఆయన చేసిన మంచి నిర్ణయం. ఐగుప్తు ధనమును విడిచిపెట్టడం అతను దేవుని కొరకు చేసిన ఒక మంచి నిర్ణయం. ఫరో కుమార్తె కుమారుడను అని అనిపించుకోకుండా దేవుని ప్రజలతో నింద భరించడానికి రావటం ఆయన చేసిన మంచి నిర్ణయం. ఇది దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి మోషే తీసుకున్నటువంటి ఒక గొప్ప మంచి నిర్ణయాలు అవి. ప్రియులారా, ఇలాంటి నిర్ణయాలు చేయటం ఇది మనకు చేతనగునా అన్నదే ఒక గంభీరమైన ప్రశ్న. అటు తర్వాత యెహోషువ, ఆయన మరణించకమునుపు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక దగ్గర పోగువేసి ఇలాగ సవాలుతో కూడిన తన నిర్ణయాన్ని చెప్పాడు. మీరు ఎవరిని సేవిస్తే వారిని సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని సవాలుగా దేవుని ప్రజల ముందు వినిపించినాడు ఆయన. ప్రియులారా, ఇలాంటి మంచి నిర్ణయాలు దేవుని పిల్లలుగా మనకు చేయటం రావాలి అని చెప్పడానికే ఇన్ని ఉదాహరణలను మీ ముందు ఉంచుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఇలాగన్నాడు, నేను యోధా సంప్రదాయంలో పుట్టి పెరిగిన వాడిని అయినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా నాకు కలిగేటువంటి ఆ నీతి కొరకు నాకేమేమి లాభకరమైనవి ఉన్నాయో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్పి శ్రేష్టమైన క్రీస్తును గురించిన జ్ఞానం, ఆయన శ్రమలో పాలివాడు ఒకటి ఎట్టుదో, ఆయన మరణములో పాలివాడునట్టు ఎట్టుదో, ఆయన పునరుత్థాన బలమును ఎరుగుటి ఎట్టుదో అది తెలుసుకున్న నిమిత్తం అతని శ్రేష్టమైన వాటన్నిటినీ, ఆయనకు లాభకరమైన వాటన్నిటినీ ప్రక్కన పెట్టడం మనం చూస్తాం. ఇది పౌలు తీసినటువంటి మంచి నిర్ణయాలు. అటు తర్వాత ప్రియమిత్రులారా, రూతు కూడా నయోమితో అంటుంది, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు మరణించిన చోటే నేను మరణిస్తా, నువ్వు పాతి పెట్టబడిన చోటే నేను కూడా పాతి పెట్టబడతాను అని చెప్పి ఆమె చేసిన తీర్మానం, అది ఎంత గంభీరమైన తీర్మానమో కదా. ఇవన్నీ కూడా మంచి నిర్ణయాలే ఈ వ్యక్తులు తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని పాఠాలు తప్పక నేర్చుకోవాలి. అటు తర్వాత ఇశ్రాయేల్ అందరూ రాజు అయిన ఆహాబు ఏలుబడి కింద బయలుదేవతలను ఆరాధిస్తూ ఉంటే
ఏలియా కూడా వాళ్ళందరితో కలిసిపోవచ్చు. కానీ తాను దేవునికి ఆరాధించడం నిమిత్తం దేవుని కొరకు తాను ప్రత్యేకంగా నిలబడ్డాడు. లేఖనాల్లో వీళ్ళంతా మంచి నిర్ణయాలు చేసినటువంటి వారే. వీరు దగ్గరకు పోయి వాళ్ళ జీవితాలు మనం అధ్యయనం చేస్తే చాలా మంచి ఆత్మ సంబంధమైన పాఠాలే మనం నేర్చుకోవచ్చు. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, చెడ్డ నిర్ణయాలు చేసిన వారి యొద్ద నుంచి నేర్చుకోవలసిన పాఠాలు నేను మీ ముందు పెట్టాను. అలాగే మంచి నిర్ణయాలు చేసిన వారి యొద్ద నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు కూడా మీ ముందు పెట్టాను. ఈ రోజున దేవుని పిల్లలంగా దేవుని గణపరచునట్లు సరైన నిర్ణయాలు చేయటం నేర్చుకునే దిశగా మనం ఆలోచించవలసిన అనేకమైన సంగతులు మన ముందు ఉంటాయి. అంతెందుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మీ ముందు నేను ఎంపికలు పెడుతున్నాను, ఏది ఎంచుకుంటారో మీరే తెలుసుకోండి అన్నట్టుగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ప్రభు ఇలాగ అన్నారు. ఇరుక ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమును అయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొన వారు కొందరే. మిత్రులారా, గమనించారా? ఇరుకు ద్వారం, అలాగనే విశాల మార్గం. నాశనమునకు పోవు ద్వారం, జీవమునకు పోవు ద్వారం. అలాగని అనేకులు ఒకవైపు వెళ్ళిపోతున్నారు, కొద్దిమంది మాత్రమే ఒకవైపు చేరుతున్నారు. కనుక సరైన నిర్ణయాలు చేసేందుకు మన ముందు ఎంపికలు అవి పెట్టబడ్డాయి. అది నీ ఇష్టం. నీవు సరైన నిర్ణయమే చేసుకుంటావో లేక తప్పుడు నిర్ణయం చేసుకుంటావో అది నీ ఇష్టం. కానీ దేవుడు మాత్రం వాటిని నీ ముందు ఇలా పెట్టి ఉంచాడు. ఏమేమి పెట్టి ఉంచాడో ఇలా చెప్తాను, వినండి. మొట్టమొదట, ఏదైనా ఇతర మార్గాలు లోకములో ఉన్నాయి, ఆ మార్గాలు ఎంచుకోవచ్చు. కానీ అపొస్తలుల కార్యం 4:12 రాసి ఉంది, ఈ నామమునే తప్ప మరి ఏ నామమున మనిషికి రక్షణ దొరకదు. కనుక ప్రభు మన ముందు ఉంచినటువంటి ఆ జీవ మార్గం, యోహాను సువార్త 14:6 నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్నాడు. కనుక ఈ మార్గం ఎంచుకుంటావో లేక ఇతర మార్గాలు ఎంచుకుంటావో అది నీ ఇష్టం. అటు తర్వాత ఏదైనా ఇతర సువార్తలు అంగీకరించవచ్చు. ప్రియులారా, అసలైన సువార్తకు భిన్నంగా అనేక రకాలైన సువార్తలు లోకములో ప్రబలిపోతా ఉన్నాయి. కానీ సరైన సువార్త ఉంది, అదే శక్తి కలిగినటువంటి సువార్త. రోమాపత్రిక 1వ అధ్యాయం 16 ఇది శక్తి కలిగినటువంటి సువార్త. దీనికి భిన్నంగా ఉన్న సువార్తలు అనేకాలు ఉన్నాయి. వాటినే నువ్వు ఎంచుకుంటావో లేక సరైన సువార్తను అంగీకరిస్తావో అది నీ ఇష్టం. ఇందులో ఎవరి బలవంతం ఉండదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9 ప్రకారం మనుషులు కల్పించినటువంటి ఇతర సిద్ధాంతాలు ఉన్నాయి. అలాగనే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిజమైన సిద్ధాంతం కూడా ఉంది. దేనిని హత్తుకొని ఉంటామో అది మన ఇష్టమే. దీంట్లో ఎవరి బలవంతం, ఎవరి ప్రమేయం, ఎవరి ఒత్తిడి కూడా ఉండదు. అది నీ వ్యక్తిగతం అనే విషయం మీరు దయతో గమనించాలి. నీకు ఆ స్వేచ్ఛ ఉందనే విషయం మర్చిపోవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. తర్వాత వేరు ఇతర శరీరాలు ఉన్నాయి, అనగా సంఘాలు అని చెప్పబడేవి మనుష్య కేంద్రీకృతంగా ఉన్నవి. 1 కొరింథీ 1:10-12 కొంతమంది మనుషుల పేర్ల మీద ఇవ్వండి, వారితో మేము కలిసి ఉన్నామన్నట్టుగా, నేను కేఫా వాడిని, అపోల్లో వాడిని, నేనేమో పౌలు వాడిని అని చెప్పి మనుషులు ముక్కలైపోతున్నారు. కానీ సార్వత్రిక యేసుక్రీస్తు సంఘం ఒకటే. అది అపొస్తలుల కార్యం 2:47 ప్రభు స్థాపించినటువంటి సంఘం. అందులోనైనా ఉండొచ్చు, లేదా వేరువేరు సంఘాలలోనైనా నువ్వు కనబడవచ్చు. అటు తర్వాత ఏదైనా ఇతర ప్రమాణాలు నీ బ్రతుకులో పెట్టుకోవచ్చు. కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, అవి మనుషులు తయారు చేసిన ప్రమాణాలు, అవి దైవోపదేశాలుగా అవి ప్రకటించబడుతున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం 2 తిమోతి 3:16 దేవుని వాక్యం ఇచ్చే ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాణాన్నైనా నీవు అనుసరించవచ్చు. మీరు గమనిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ఇవ్వండి
తప్పుడువి నీ ముందు కనబడుతున్నాయి. నువ్వు రైట్ డెసిషన్ తీసుకోవడానికి సరైనవి నీ ముందు కనబడుతున్నాయి. ఏది ఎంచుకుంటావో అది నీ ఇష్టం. దీంట్లో ఎవరో నిన్ను బలవంతం చెయ్యరు, ఎవరో నీకు ఒత్తిడి కలిగించరు. ప్రభు తన ప్రేమ చేత నీకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చాడు గనక ఎంపిక చేసుకోవడం అది నీ వ్యక్తిగతం అనే విషయం నువ్వు మర్చిపోవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ వెలుగులో ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు నేను సరైన నిర్ణయాలు చేసుకుని దేవుని గణపరచునట్లుగా నేను సరైన నిర్ణయాలు చేయడానికి, అలాగనే దేవుని అగౌరవపరచినట్లుగా నేను చెడ్డ నిర్ణయాలు చేయడానికి నన్ను నడిపించేటువంటి డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏమి నన్ను నిర్ణయాలు చేయడానికి ఎటువైపు నడిపిస్తాయనే విషయం నేను మీకు చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. జాగ్రత్త వినండి. దేవుని మీద భయం, దేవుని యందల విశ్వాసం, దేవుని మీద సరైన ప్రేమ లేకపోతే మనం దేవుణ్ణి అగౌరవపరిచే నిర్ణయాలు మనం చేస్తాము. అయితే దేవుణ్ణి అగౌరవపరిచే నిర్ణయాలు మనం చేస్తూ ఉండడానికి కారణం కొన్ని మనల్ని నిర్వహిస్తాయి లేదా కంట్రోల్ చేస్తాయి, రెగ్యులేట్ చేస్తుంటాయి. అవి ఏంటో జ్ఞాపకం చేస్తాను వినండి. కొన్నిసార్లు మన గర్వం, కొన్నిసార్లు మన స్వార్థం దేవుని అగౌరవపరిచే నిర్ణయాలు చేసేలాగా చేస్తాయి. సామెతలు 21:4 గర్వాన్ని గూర్చి మనం ఎరుగుతాం. యాకోబు 4:3 మన సుఖభోగాలు, మన స్వార్థాన్ని గూర్చి మనం చదువుతాం. మన గర్వం, మన స్వార్థం తప్పుడు నిర్ణయాలు చేయడానికి, దేవుని అగౌరవపరిచే నిర్ణయాలు చేయడానికి అవి మనల్ని నడిపించుకుంటూ వెళతాయనే విషయం గమనించాలి. కనుక ప్రియమిత్రులారా గమనించండి. తాత్కాలికమైన ఆస్తులు, తాత్కాలికమైనటువంటి ఆనందాలు, తాత్కాలికమైనటువంటి విజయాలకు మనం ప్రాధాన్యత ఇస్తే దేవుని అగౌరవపరిచే నిర్ణయమే చేస్తాం. ఇందుకు మంచి ఉదాహరణ లూకా సువార్త 18వ అధ్యాయంలో 18-25 చూస్తాం. ఒక యవనస్తుడు, ఒక అధికారి, ఒక ధనవంతుడు ప్రభు ముందుకు వచ్చాడు. కానీ అతను తాత్కాలికమైన ఆస్తికి ప్రాధాన్యత ఇచ్చాడు గనక ప్రభువు చెప్పిన మాట వినకుండా తన ఆస్తి నమ్మి బీదలకిచ్చి ప్రభు తను వెంబడించమని పిలిస్తే అతను వ్యసనపడుతూ ఆయన దుఃఖించుచూ వెళ్ళిపోవడాన్ని మనం చూస్తాం. కనుక వినండి, తాత్కాలికమైన ఆస్తులు, ఆనందాలు అతను తాత్కాలికమైన విజయాలకు ప్రాధాన్యత ఇవ్వటం వలనే తప్పుడు నిర్ణయం చేసుకుని దేవుని అగౌరవపరిచే నిర్ణయంతో అతను దేవుని ముందు నుంచి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ విషయాలు చాలా కీలకమైన విషయాలు సుమ, చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. కొన్నిసార్లు మానవ జ్ఞానం లేదా మానవుల యొద్ద నుంచి మన వరకు కొట్టుకొని పోయి వచ్చిన సంప్రదాయాలు, దానికి మనం విలువనిస్తే దేవుని అగౌరవపరిచే నిర్ణయాలే మనం చేస్తాం. మత్తయి సువార్త 15:7-9 ప్రభు వివరించింది అదే, ప్రభు తెలియచేసింది అదే. అటు తరువాత ప్రియమిత్రులారా, తప్పుడు వేదాంతం, తప్పుడు సిద్ధాంతం ఇవి కూడా దేవుని అగౌరవపరిచే నిర్ణయాలు చేయడానికి మనను నడిపిస్తాయి. గలతీయులు ఆ దుస్థితికే వెళ్ళిపోయారు. గలతీయ పత్రిక 1వ అధ్యాయం 6-7 5వ అధ్యాయం 1-4 చూస్తే తప్పుడు వేదాంతం, తప్పుడు సిద్ధాంతాన్ని హత్తుకొని దేవుని అగౌరవపరిచే నిర్ణయాలు చేసి వారు క్రీస్తును విడిచి మతంలోనికి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తాం. మిత్రులారా, ఈ 4 విషయాలు మీరు దయతో గమనించండి. ఎప్పుడైనా నీవు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయం చేసుకోవడానికి నీ వెనుక నేను నడిపిస్తున్నదేంటి? గర్వము, స్వార్థమే అయితే నువ్వు తప్పుడు నిర్ణయాలు చేసి దేవుని అగౌరవపరుస్తావు. ఒకవేళ నువ్వు నిర్ణయం చేస్తున్నప్పుడు తాత్కాలికమైనటువంటి ఆస్తులు, ఆనందాలు, విజయాలకే ప్రాధాన్యత ఇస్తే నీవు దేవుని అగౌరవపరిచే నిర్ణయాలే చేస్తావు. మానవ జ్ఞానం మీద, మానవ సంప్రదాయం మీద ఆధారపడితే నువ్వు దేవుని అగౌరవపరిచే నిర్ణయాలే చేస్తావు. నువ్వు తప్పుడు వేదాంతాన్ని, తప్పుడు సిద్ధాంతాన్ని ఒకవేళ అవలంబిస్తే నీవు దేవుని అగౌరవపరిచే నిర్ణయమే చేస్తావు అనే విషయం మీరు దయతో గమనించాలని నేను కోరుతున్నాను. చూసారా ఎంత చేదైనటువంటి గమ్యాలకు ఇవి తీసుకుని వెళతాయో? ఈ విషయాన్ని మీరు దయతో గుర్తించాలని నేను కోరుతున్నాను. అలాగనే దేవుని గౌరవపరిచేటువంటి నిర్ణయాలు
మనం తీసుకుంటున్నప్పుడు ఏమి మనల్ని నడిపించాలి అని అంటే, యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయం 6 నుంచి 10 వచనాల దగ్గరికి వచ్చేసరికి, మిత్రులారా వినండి. వినయము లేదా దీన మనస్సు ప్రేమతో మనం నిర్ణయాలు చేయగలిగితే దేవుని గౌరవించే నిర్ణయాలే తీసుకోగలుగుతాం. అటు తర్వాత క్షణికమైన వాటి మీద వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, కొలస్సీ పత్రిక 3 అధ్యాయం 1 నుంచి 2 వచనాల ప్రకారం పైనున్న వాటికే విలువనిచ్చి బ్రతుకుతున్నామనుకోండి, దేవుని గౌరవించే నిర్ణయాలే చేయగలుగుతాం. అలాగనే దైవిక జ్ఞానం, దైవిక సాంప్రదాయం. ఇదివరకు ఏం విన్నాం? మానవ జ్ఞానం, మానవ సాంప్రదాయం. అవి మనకు దేవుని అగౌరవపరిచే నిర్ణయాలు చేసేలా చేస్తాయి. ఇక్కడ దైవిక జ్ఞానం, దైవిక సాంప్రదాయం అది దేవుని గౌరవించే నిర్ణయాలు చేయడానికి అవి దోహదపడతాయి. అటు తరువాత ప్రియులారా, సరైనటువంటి వేదాంతం, సరైనటువంటి సిద్ధాంతం అది తప్పక దేవుని గౌరవించే నిర్ణయాలు చేయడానికి మనల్ని నడిపిస్తాయి, నిర్వహిస్తాయి. కనుక ఈ సాయంకాలపు వేళ ఈ బైబిల్ స్టడీలో నువ్వు చేస్తున్నటువంటి నిర్ణయాల వెనక నేను నడిపిస్తున్నవేంటి? వినయము ప్రేమ, లేక గర్వము స్వార్థమా, లేక ఆధ్యాత్మిక విషయాల, లేక తాత్కాలికమైన విషయాల? దైవిక జ్ఞానము దైవిక సంప్రదాయమా, లేక మానవ జ్ఞానము మానవ సంప్రదాయమా, లేక సరైన సిద్ధాంతము వేదాంతమా, లేకపోతే తప్పుడు వేదాంతము సిద్ధాంతమా? ఏవి నిన్ను నిర్ణయాలు చేయడానికి నిన్ను నడిపిస్తున్నాయి అన్నదే చాలా కీలకమైన విషయంగా ఉంటుందని సహోదరులైన సహోదరులైన మీరు గమనించి ఒకసారి మీ జీవితంలో మీరు చేసే నిర్ణయాల వెనుక నడిపిస్తున్న ఫోర్సెస్ ఏమిటో చూడాలి. అటు తర్వాత దేవుని వాక్యం యొక్క ప్రమాణానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడితే దేవుని గౌరవించే నిర్ణయాలే మనం చేయగలుగుతాము అనే విషయం మీరు దయతో గమనించాలని నేను కోరుతున్నాను. అటు తర్వాత ప్రియమిత్రులారా గమనించండి, ఇవన్నీ ఎప్పుడొస్తాయనంటే దేవుని ఎడల భయం, దేవుని ఎడల విశ్వాసం, దేవుని ఎడల సరైన ప్రేమ, ఈ మూడు మన జీవితంలో కలిగి ఉంటే తప్పనిసరిగా మనం దేవుని గౌరవించే నిర్ణయాలు చేయడానికి ఈ చక్కని ప్రేరణ చేతనే మనం నడిపించబడతామని నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే అన్న, ఇప్పుడు దేవుని గణపరచినట్లుగా మంచి నిర్ణయాలే చేయాలని ఉంది. మరి మంచి నిర్ణయాలు చేయాలని చెప్పావు. ఆ మంచి నిర్ణయాలు చేయడానికి ఏమి నేను నడిపించాలో చెప్పావు. మరి నేను మంచి నిర్ణయాలు చేయడానికి నేను ఏమి ఆచరిస్తే మంచిదో చెప్పండి అని మీరంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. నువ్వు మంచి నిర్ణయం చేయడానికి నువ్వు చేయవలసిందేంటో తెలుసా? ప్రియులారా, నీ ముందు నిర్ణయాలు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు పాస్ తీసుకో, కొంచెం ఆగు. ఎందుకనంటే లేఖనం ఇలా చెప్పింది. సామెతల గ్రంథం 19 అధ్యాయం 2 వచనంలో, ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పను, ఒక మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేయను. కనుక పాస్ తీసుకో, కొంచెం ఆగు. నా ముందు 2 చాయిసెస్ కనబడుతున్నాయి. ఎటువైపు వెళ్ళటం నేను మంచిది, ఏమి చేయటం మంచిదని కొంచెం నువ్వు పాస్ తీసుకోగలిగితే ప్రియులారా, అది నీకు ఫస్ట్ స్టెప్ అవుతుంది. కొంచెం ఆగిన తర్వాత నువ్వు చేయాల్సిన మరో పని ఏంటో తెలుసా ప్రియులారా? కొంచెం ఆగిన తర్వాత నువ్వు లేఖనాలు చదువు. 119వ కీర్తన 105వ చరణంలో రాసి ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉంది అని మనం చదువుతాం కదా. దేవుని వాక్యం నువ్వు వేయవలసిన అడుగులు నీకు నేర్పిస్తుంది, నువ్వు తీసుకోవలసిన తీర్మానం నీకు నేర్పిస్తుంది. కొంచెం ఆగాక లేఖనాలు చదువు. లేఖనాలు చదివిన తర్వాత చేయవలసిన మరో పని ఒకటి ఉంది సుమా, అది కూడా జ్ఞాపకం చేస్తాను. ఎవరినైనా అడుగు. సామెతల గ్రంథం 15 అధ్యాయం 22వ వచనంలో రాసి ఉంటుంది, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవుతాయి, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశాలు దృఢపడును అన్నాడు. కనుక నీకంటే ఆధ్యాత్మిక విషయంలో కొంచెం ఎరిగిన వారు, కొంచెం ప్రార్థించేవారు, కొంచెం జాగ్రత్తగా తమ ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కబెట్టుకునే వారు ఉంటారు. వారిని కొంచెం అడుగు. కొంచెం ఆగు. ఆగాక కొంచెం లేఖనాల చదువు.
చదివిన తర్వాత నీకంటే అనుభవం ఉన్న ఆత్మీయులను అడుగు. అడిగిన తర్వాత నువ్వు చేయాల్సిన 4వ పని ఒకటి ఉంటుంది. ఈ 4 పనులు చేయటం వస్తే చాలా బాగుంటుంది. అదేంటో తెలుసా? అప్పగించుకోవడం. యేసుక్రీస్తు ప్రభువే గెత్సెమనే తోటలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అని మనం చదువుతాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైతే అప్పగించుకున్నారో అలాగ అప్పగించుకోవటం నువ్వు నేర్చుకోవాలి. అలా అప్పగించడం మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఈ గంభీరమైనటువంటి పాఠం నాకు, మీకు, మనందరికీ ఇది ఒక ఆత్మ సంబంధమైన గుణపాఠమే అనే విషయం మీరు దయతో గమనించాలని నేను కోరుతున్నాను. సరే, ఇప్పుడు చివరగా కొన్ని సంగతులు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను, వినండి. మొట్టమొదటి ఏంటో తెలుసా? దేవుని గణపరచినట్లు నువ్వు నిర్ణయం చేయడానికి నీ తొలి ఎంపిక ఏమై ఉండాలో తెలుసా? దేవుని వెంబడించడానికి నిర్ణయం చేయి. అటు తరువాత కొంచెం ఎదుగు. ఎలా ఎదుగుతావు అంటే లేఖనములో ఉన్నటువంటి నియమాలు గ్రహించడం ద్వారా నువ్వు ఎదగొచ్చు. అలా ఎదిగేటువంటి నీవు ఏమండి నడుచుకోవడం నేర్చుకో. ఎలాగంటే లేఖన నియమాలు గ్రహించావు కాబట్టి నువ్వు తీసుకున్న నిర్ణయాలు అవి కార్యాచరణకు రానివ్వు. అది నీ వాక్, అది నీ నడకై ఉండాలి. అలా అయిన తర్వాత చివరిగా ఫలితం ఏమొస్తుందో తెలుసా? నిజమైన సంతోషం, సమాధానం, నిత్య జీవం అది నీ సొంతం అవుతుంది. దేవుని వెంబడించడం నీ మొదటి అనుభవం అయితే, అది నీ తొలి ఎంపిక అయితే, లేఖనాలు గ్రహించడంలో నీ గ్రోత్ కనబడితే, తీసుకున్న నిర్ణయం కార్యాచరణకు తీసుకురావడం అది నీ నడకైతే, ప్రియులారా, నిత్యమైన సంతోషం, సమాధానం, నిత్య జీవం నువ్వు సంపాదించుకునే ఫలితాలుగా ఉంటాయి అని నేను ఇక వేరుగా మీకు చెప్పనక్కరలేదు. ప్రియులారా, ఈ దిశగా దేవుని పిల్లలం మనం అడుగులు వేయని కారణం చేతనే దేవుని గణపరచున్నట్లుగా మన నిర్ణయాలు ఉండడం లేదు, మన జీవితం ఉండడం లేదు, మన గమ్యం అది అగమ్య గోచరంగా కనబడుతూ ఉంది. ఇలాంటి దుస్థితి నుంచి మనం బయటపడాలి అని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. వీటి విషయమై మీరు బాగా ఆలోచించాలి. వచ్చే వారం బైబిల్ స్టడీలో కలుసుకునేంత వరకు వీటి విషయమై బాగా ఆలోచించాలి అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అటు తర్వాత ప్రియమిత్రులారా, నేను ముగింపుకు వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏది సత్యమో అని ఆలోచించడానికి ఆగు, చదువు, అడుగు, అప్పగించుకో. ఏది సత్యమో దానికి అప్పగించుకో. ఏది సత్యమో అడిగి తెలుసుకో. ఏది సత్యమో లేఖనాల్లోంచి గ్రహించు. ఏది సత్యమో వినండి ప్రియమిత్రులారా, నీ జీవితంలో దాన్ని కొరకు కొంచెం ఆగు. తరువాత ఏది సరైనదో దాని గురించి చేయాల్సిన పని కూడా అదే. ఆగు, చదువు, అలాగనే అడుగు, తర్వాత అప్పగించుకో. అటు తర్వాత ప్రియుల ఏది జ్ఞానమైనదో దాని కొరకు ఆగు. ఆగిన తర్వాత లేఖనాలు చదివిన తర్వాత అడిగి తెలుసుకున్న తర్వాత అప్పగించుకో. అప్పుడు దేవుని గణపరిచే నిర్ణయం నువ్వు చేయగల మనిషివి అవుతావు. నేను ముగింపుకు వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముగింపేటో తెలుసా? ఖచ్చితమైన తగినంత సమాచారం లేఖన భాగాల్లోంచో మనుషుల యొద్ద నుంచో ఆగి సంపాదించుకో. అటు తర్వాత ప్రియమిత్రులారా, సమాచారం యొక్క తగినంత అవగాహన సంపాదించుకో. సఫిషియంట్ అండర్స్టాండింగ్. నీకు దొరికిన సమాచారానికి తగినంత అవగాహన కలిగి ఉండు. అవగాహన కలిగిన తర్వాత దాని సముచితమైన అన్వయింపులోనికి తెచ్చుకో. ఆ సమాచారం యొక్క సముచితమైన అన్వయింపు తెచ్చుకో. చివరగా ప్రియమిత్రులారా వినండి, మీ నిర్ణయం ఏ పరిణామాలు తీసుకుని వస్తుందో ఆ పరిణామాలను కొంచెం పరిగణించు. ఈ 4 సూత్రాల వెలుగులో నువ్వు సరైన నిర్ణయం నువ్వు చేసి దేవుని గణపరచాలి అని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. చివరగా ఒక ప్రశ్న మీ ముందు పెట్టి నేను ముగిస్తాను ప్రియులారా. అదేంటో తెలుసా? తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలస్యం చెయ్యొద్దు. ఈరోజు నువ్వు ఎవరిని సేవిస్తావో, లేక ఎవరిని వెంబడిస్తావో, లేక ఎలా బ్రతుకుతావో,
ఎటువంటి గమ్యానికి నువ్వు చేరుకుంటావో అనేది నీకు నువ్వుగా తీర్మానం చేసుకోవాలి అని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ముమ్మాటికి ఈ రోజున బైబిల్ స్టడీలో మనం ఆలోచించిన ఈ విషయాలన్నీ లేఖనాలతో కొంత ప్రియులారా సిద్ధాంతపరమైన సత్యాలు చెబుతున్నట్టు మీకు అనిపించిన ఇవన్నీ మీ జీవితంలోకి మీరు తెచ్చుకోగలిగితే ఇవన్నీ కూడా ఏమిటో తెలుసా ప్రియులారా, ఇవి ఆచరణాత్మకమైన పాఠాలే. ఇప్పటికే దేవుని బిడ్డగా ఎన్నో నిర్ణయాలు చేసుకున్నావు. నీ నిర్ణయాలు నిజంగా అవి దేవుణ్ణి గణపరిచే నిర్ణయాలైనా, దేవునికి మహిమను తెచ్చిపెట్టాయా, దేవుని గౌరవించాయా, లేకపోతే నీ నిర్ణయాలు అవి ఎలాంటి నిర్ణయాలుగా ఉన్నాయి అనే విషయం మీరు దయతో గమనించాలి అని నేను మీకు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రభువా, నా ముందుకు వచ్చినటువంటి ఎంపికల్లో సరైన ఎంపిక చేసే కృప నాకు ఇవ్వండి. తద్వారా సరైన జీవితం జీవించే జీవితం నాకు ఇవ్వండి. మెట్టుకు నన్ను సరైన గమ్యానికి నన్ను చేర్చండి అని ఎవరికి వారం భారంతో మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఆది నుంచి ఇప్పుడు మా వరకు మా ముందు ఎన్నో ఎంపికలు ఉంచి ఎంపికలను ఎంచుకోవడానికి, నిర్ణయాలు చేయడానికి స్వేచ్ఛ స్వతంత్రాలు మాకిచ్చి నీ ప్రేమను మా ఎడ్ల కనపరిచిన నీ ప్రేమకై మీ కృతజ్ఞతలు. ఈ విషయాలను అర్థం చేసుకున్నటువంటి మేము ఆగడానికి, చదవడానికి, అడగడానికి, అప్పగించుకోవడానికి మేము సరైనటువంటి ఆత్మ సంబంధమైన ఈ స్టెప్స్ మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. లేఖనాల్లో తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఎలాంటి చేదు ఫలితాలు వారు ఎదుర్కొన్నారో మేము చూసాం. మంచి నిర్ణయాలు చేసినటువంటి వారు ఎలాగనే మంచి గమ్యాలు కోసుకున్నారో మేము చూసాం. ప్రభువా, మేము సరైనటువంటి ఎంపికతో నిన్ను వెంబడించి సరిగా మేము ఎదుగుతూ నీ లేఖనాలు అధ్యయనం చేసుకుంటూ సరైన నడకతో మేము కార్యాచరణలోనికి నీ లేఖన భాగాలు తెచ్చిపెట్టుకొని మేము చక్కని ఫలితాలు మేము చూచినట్లుగా మీ కృపాకారం చేయము. ఆ దిశగా మా అడుగులు కదలనివ్వండి. మమ్మల్ని బలపరచండి, మేలుతో మమ్మల్ని నింపండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. వచ్చే మళ్ళీ బుధవారం మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక.